ఇప్పటి వరకు చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా ఎక్కడ వల్గర్ కంటెంట్ లేకుండా వాళ్ళ నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను బేస్ చేసుకొని హాస్యంతో కూడినటువంటి సందేశాత్మకమైనటువంటి లఘు చిత్రాలు ఇప్పటివరకు నేను తీయడం జరిగింది. అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన నేను. సో మీకున్న బలమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ గురించి ఎవరు మాట్లాడినా క్లీన్ కామెడీ ఉంటుందని. బికాజ్ ఏంటంటే ఎక్కడ సెన్సిబుల్ ఇష్యూస్ని మీరు ఎక్కడ టచ్ చేసినా కూడా అది సెన్సిబుల్ ఇష్యూ కిందే ఉంటుంది. ఎలాంటి ఇప్పుడు క్యాస్ట్ మీద కానీ, రిలీజియన్ మీద కానీ, జెండర్ మీద కానీ ఎక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో కామెడీ అనగానే మనకు పెద్ద పెద్ద షోస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు లీడింగ్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద సినిమాల్లో చేస్తున్నారు. వాళ్ళందరి రీతి ఎలా ఉంటుందంటే పక్క వాడిని ఒకరిని తీసుకుని వాడి మీద కౌంటర్లు వేసి వాడిని ఇన్సల్ట్ చేస్తూ ఈవెన్ బాడీ షేమింగ్ ఇవన్నీ ఉంటాయి. మీది అది ఎక్కడ ఉండదు, ఉన్నా తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా మీరు చేసినా కూడా ఎక్కడ అనిపించదు. అంటే మీరు ఒక ఉపాధ్యాయుడిగా రావడం వల్ల ఆ సంస్కారం ఏమన్నా అక్కడ నుంచి నేర్చుకుని వచ్చారా, అలా పెట్టుకుని వచ్చారా? అంతేంటంటే చిన్నప్పటి నుంచి నాది ఎట్లుంటుందంటే ఒక మనిషికి మంచి అయిపోయిన పర్లేదు కానీ చెడు అయ్యద్దు అనేది నా ఆలోచన. ఇప్పుడు మిమ్మల్ని నేను తిట్టడం వల్ల, మిమ్మల్ని నేను కించపరచడం వల్ల నేను ఆనందానికి గురవడం అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అదే మీరు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల మీరు సంతోషపడతారంటే నేను ఏమి ఎప్పుడు బాధపడను. అందుకే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు అనేది నా ఆలోచన. కాబట్టి ఎక్కడ కూడా ఇంకోళ్ళు వినుండేది కథలో అంతర్భాగమై మాత్రమే సాగుతుంది నాది. కావాలని ఎప్పుడు కూడా నేను వాళ్ళ వినసెటరీలు అవి ఉండేది. ఆ కథలో అంతర్భాగంగా జరిగేటువంటి ఒక మాటలు మాత్రమే ఉంటాయి తప్ప వేరే రకంగా ఎప్పుడు అట్లా వెళ్ళలేదండి. ఎందుకో అట్లాంటి ఆలోచనలు కూడా నాకు రాలేదు ఇప్పటివరకు. ఇట్లా బేసికలీ మీ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో ఒకసారి మేము కూడా ఒక క్లాస్కి అటెండ్ అయ్యి చూడాలని ఉందన్నమాట. ఎలా చేస్తారు అసలు మీ టీచింగ్ స్టైల్? నిజంగా మనం అంటే టీచింగ్ చేయడం చాలా సులభం అని అనుకుంటారు కానీ ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద టాస్క్ అది. అంటే వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు ఆడ. వాళ్ళందరినీ కూడా కమాండింగ్ చేయాలంటే ఉపాధ్యాయుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, వాళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి, ఆ పిల్లవాళ్ళలో పిల్లవాడిగా మారిపోవాలి. కాబట్టి అదొక పెద్ద టాస్క్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండాలి. సైకాలజికల్ ప్రకారం పిల్లవాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు, వాళ్ళు నిలకడ ఉండలేరు. వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళను మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే మనం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు అనుగుణమైనటువంటి బోధన చేయగలగాలి. నేను అట్లనే చేస్తా. అందుకోసమని ఒక్కొక్కరిను ఫస్ట్ మోటివేట్, మనం క్లాస్లోకి వంగని ఏదో పాఠం చెప్పడం కాకుండా వాళ్ళ వివరాలు, వాళ్ళు ఏం చేసారు ఏందో కొన్ని అడుకుంటా మన పాఠంలోకి తీసుకొస్తాం. అట్లా ఇప్పటి వరకు నా బోధన అట్లనే కొనసాగుతుందండి. అంటే నేను పాట పాడినా పద్యం పాడినా కూడా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు వినసొంపుగా ఉండాలి. మామూలుగా లొల్లి పెట్టే పిల్లలు, అల్లరి చేసే పిల్లలు కూడా ఒకసారి సైలెంట్ అయిపోవాలి. నేను కథ చెప్పేటప్పుడు కూడా కొన్ని అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గుడ్డేలుగు ఉంటుంది, అంటే మనం ఎలుగుబంటి అంటాం. ఆ గుడ్డేలు కథ చెప్పేటప్పుడు కూడా మామూలుగా ఏదో గుడ్డేలుగు, అదే ఊర్లో గుడ్డేలుగు ఉన్నది, అది దాన్ని చూస్తే అందరు భయపడతారు, అది ఇట్లా కామన్ కదా. అది కాదు, అట్లా చెప్పడం కాదు. నేను ఇప్పుడు ఒక మంచి కథ చెప్తాను మీకు. ఆ కథ ఏంటో మీకు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా మీరు? విన్నారో వినలేదో కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం భయంగా ఉంటుంది. అనగానే ఏం భయమో ఏందో అని ఒకటి వాళ్ళకి ఏమైతే ఇట్లా స్టార్ట్ అవుతారు, సైలెంట్ అవుతా ఉంటారు మెల్ల. అనగానే ఒక ఊర్రా, ఆ ఊరు వెనక పెద్ద అడవి ఉన్నది. ఆ అడవిలో అన్ని జంతువులు ఉన్నాయి. అందులో ఒక ముసలి గుడ్డేలుగు ఉన్నది, అది బాగా డేంజర్ అని అందరికి ఇట్లా సైలెంట్ అవుతారు అన్నట్టు. ఓ రోజు ఇద్దరు పిల్లలు చింతపలకాయలకు పోయారు. పోయిన తర్వాత వాళ్ళ నా గుడ్డేలు కూర్చుంది. ఆ గుడ్డేలు చూసి మెల్లగా వస్తుంది. ఈ పిల్లలు గుడ్డేలు గుంజులేదు, వీళ్ళు చెట్టు కింద ఆ గుడ్డేలు పక్కకు మెల్లగా వస్తుంది. వీళ్ళు చింతపలకాయలు పట్టుకొని ముంగట నడతారు, వెనుక గుడ్డేలుగు నడుతుంది. ముంగటాళ్ళు వెనకీళ్ళు, ముంగటాళ్ళు వెనకీళ్ళు అని నేను ఆగుతా, వాళ్ళు కూడా అవుతారు సైలెంట్గా. ఏమవుతుందో పాపం ఏమవుతుంది, ఎందుకంటే గుడ్డేలు చంపుతాను వాళ్ళకి ఎరికే సెన్స్ ఉంటుంది. అది ఒక్కసారి మీద పడ్డప్పుడు ఒక సపోర్ట్ చేస్తా, వాళ్ళు భయపడుతుంది గజ్జు అంటారు. ఒక్కసారి బాగా భయపడ్డాం సార్ అంటే ఆ ఇంట్రెస్టింగ్ను చూపెట్టగలగాలి. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కథను కథలాగా కాకుండా అభినయంతో చెప్తే పిల్లలు ఆసక్తిగా వింటారు. ఇంకోటి ఏంటంటే అది అనుభవపూర్వకంగా ఉండి మళ్ళీ ఎక్కడైనా చెప్పేటప్పుడు వాడు మళ్ళీ ఇమిటేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కథ నేను కూడా ఇట్లనే చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి చదువు చెప్పేటప్పుడు పిల్లల మనస్తత్వాలకు, పిల్లల స్థాయికి అనుగుణంగా ఒక ఉపాధ్యాయుడు పోయి చెప్పవలసి ఉంటుంది. అందుకే బోధన చేయడం అనేది పెద్ద టాస్క్ ఉపాధ్యాయునికి. నేను అట్లనే చెప్తాను. ఇప్పుడు మామూలుగా పద్యం చెప్పినా కూడా
ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఒక వాల్యూస్ ఉంటాయి ఇక్కడ, మానవ విలువలు. అంటే తల్లిదండ్రుల పట్ల మనం ఎట్లా గౌరవంగా ఉండాలి, భక్తి భావంతో ఉండాలనే విషయం చెప్తాం మనం. అట్లాంటప్పుడు పద్యం చెప్పేటప్పుడు కూడా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఆసక్తి పెరుగుతుంది, నేను కూడా సార్లాగా వాడాలని అనుకుంటారు. కాబట్టి ప్రతిదీ టాస్కేనండి. అంటే బోధన చేయడం అంత సులభం కాదు, టాస్క్. బట్ ప్రతి ఉపాధ్యాయుడు తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యి, తరగతి గదిలో తన బోధనలో సక్సెస్ అయ్యి ఇవాళ ఎంతో మందిని ఈ దేశానికి అందించారు. అందుకే ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా చాలా గొప్పవాడు. బా, అంటే బేసికల్లీ నేను తెలుగు భాష పరిజ్ఞానం మీరు చదువుకున్న చదువు నేర్పుతుంది. ఇప్పుడు కళాకారుల కుటుంబం నుంచి ఏమన్నా వచ్చారా మీరు? ఇవన్నీ కళలో ఎలా వచ్చాయి? లేదండి, అసలు మా ఇంట్లో కళాకారులు ఎవరు లేరు. మా చిన్నప్పుడు మా ఊర్లో చిరుతల రామాయణం వేసేటోళ్ళు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే కూడా పోయి చూసేటోళ్ళం. కానీ అప్పుడు మనకు వేషాలు వేసే, అది ఒక వేషం వేయాలంటే కొంత పైసలు కట్టాలి ఆ వేషానికి, ఎందుకంటే కావాల్సినటువంటి ఖర్చు ఉంటుంది కాబట్టి మనకు ఆ స్థాయిలో విలువ. కానీ చూసి ఆనందపడటం, అప్పుడు వేషం వేసే అంత లేదు. అట్లా ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తూ మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక వెండి తెర 16 mm ఉండే, ఆ 16 mm సినిమా చూస్తూ ఏదో ఒక రోజు నేను దీని మీద కనిపించాలని ఒక చిన్న బీజం నా మనసులో చిన్నప్పుడు పడ్డది. ఆ బీజానికి అనుగుణంగా కాలాన్ని దాటుతూ పరిశ్రమిస్తూ ఇవాళ మీ ముందు ఇక్కడ కూర్చున్నాను. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా చేసి వచ్చారా? ఏది లేదు, ఏ ట్రైనింగ్ లేదు, దేనికి నాకు శిక్షణ లేదు, పరిశీలనే నా గురువు అంతే. వా, అద్భుతం, అసలు అద్భుతంగా ఉంది. అసలు రోజు పిల్లలు అంటే ఏదో రోజు అమ్మ పాఠాలు వినాలి అనే కాకుండా ఒక థియేటర్ ప్లే జరుగుతూ ఉంటుంది కదా, అలా అనుభవిస్తూ ఉంటారు రకరకాల భావోద్వేగాలు. అవునవును, అక్కడ ఆ సందర్భాన్ని బట్టి టీచర్ ఆటోమేటిక్గా మారుతారు. ఇప్పుడు క్వశ్చన్లు అడిగేటప్పుడు కూడా రకరకాల సమాధానాలు వస్తాయి. ఒక ఉపాధ్యాయుడు పాఠానికి అనుగుణమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, జీవిత అనుభవంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్భవించేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటిలో కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి, కొన్ని బాధాకరంగా ఉంటాయి. రకరకాల జవాబులు చెప్పాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు, అంటే ఆ సందర్భానుసారంగా. కాబట్టి పిల్లల యొక్క ప్రశ్నలకు రకరకాల సమాధానాలు మనం చెప్పాల్సి వస్తుంది. సో బికాజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చెప్తున్నారు కాబట్టి మీలో తెలియకుండా ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉన్నాడు. ఐ మీన్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడన్నా లోపల ఒక క్రియేటర్ ఉన్నప్పుడు దాన్ని బయట పెట్టుకోవాలి, 10 మంది దాన్ని అప్రిషియేట్ చేయాలని ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్లో అది గెలుచుకుంటూ వచ్చారు. ఏంటి ఇంకేమన్నా ఉందా సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక మేకర్గా కావచ్చు, ఒక రైటర్గా కావచ్చు, ఇలాగేమన్నా చూడొచ్చా? ఉంది, కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ నా మీద నమ్మకం కుదరాలి. నమ్మకం కుదరాలంటే నేను ఎవరో తెలియాలంటే ఇంకా కష్టపడాలి. నేను తప్పకుండా ఆ రోజు వస్తే నా నుండి ఒక మంచి కథ అయితే చూస్తారు మీరు తప్పకుండా. సో కొంచెం బ్యాక్ వెళ్ళిపోదాం, లాంగ్ బ్యాక్ వెళ్ళిపోతే మీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఆ ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఉంటారు. ఏంటి అదంతా అప్పుడు ఎమోషన్స్ ఏంటి, దాని రియాక్షన్స్ ఏమొచ్చినాయి ఫస్ట్ వీడియో అప్పుడు? యాక్చువల్లీ మనం అనుకున్నట్టు యూట్యూబ్ లేని టైముల్లో నేను వీడియోలు చేయడం జరిగింది. ఓకే, 2007లో నేను ఈ CD రూపంలో చేయడం జరిగింది షార్ట్ ఫిలిమ్స్. ఓకే, అప్పటికి అసలు ఎవరు లేరు, ఈ యూట్యూబ్ ఇవంతా ఏం లేదు, పెద్ద ఫేమ్ ఏం లేదు. కానీ అప్పుడే స్టార్ట్ చేసి CDల ద్వారా రిలీజ్ చేసిన నేను ఫస్ట్ 2012లో ఇది యూట్యూబ్ అనేది అప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్లో. అప్పటి వరకు నేను CD రూపంలో చేసిన. అట్లా ఏందండి, ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో ఒక 10 మందికి నా పని వల్ల సంతోషం కలిగినప్పుడు అంతకంటే గొప్ప తృప్తి ఏముంటుంది, గొప్ప సంతోషం ఏముంటుంది. కాబట్టి అందుకే నా ట్యాగు 10 మంది సంతోషపడితే నేను సంతోషపడేటువంటి వ్యక్తిని. నా ట్యాగ్ అందుకే జనానందమే సదానందం అని పెట్టుకున్నా. కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు సదన్న ఎలా వచ్చిందన్న ఆ పేరు ఎలా వచ్చింది అసలు మీకు? అంటే RS నంద అనే పేరు ఇప్పుడు స్క్రీన్ నేమ్ కింద వాడుకుంటున్నారు, సదన్న అనే పేరు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మా అమ్మ నాన్న పెట్టిన పేరు సదయ్య. సదయ్య అంటే మా ఇంటి పేరు రాదండి సదయ్య అని పెట్టారు.
ఆ తర్వాత అందరు మామూలుగా ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు సదన్న కామెడీ అని పెట్టుకున్నాను నేను. అటుగా అందరూ రాదండి సదయ్య అని కాకుండా సదన్న అని పిలుస్తారు. అది ఊర్లలో అట్లా మంచిగా మామూలుగా అట్లానే సదన్న అని అట్లా పిలిచి నేను కూడా సదన్న కామెడీ అని పెట్టుకున్నా యూట్యూబ్ ఛానల్ పేరు. కానీ తర్వాత ఏంటంటే మాకు ఓదెల పక్కన మల్లికార్జున స్వామి ఉంటాడు. చిన్నప్పటికి ఏంటంటే శివుని మీద ఉన్నటువంటి ఆ మమకారం భక్తితోని నేను సదానందుడు శివుడు అని మా ఇంటి పేరు రాదండి సదానంద ఆర్ఎస్ నంద అంటే సదానందం ఆర్ఎస్ నంద అని పెట్టేసుకున్నా నేనే. ఓకే అందుకే ఇప్పుడు నా స్క్రీన్ నేమ్ ఆర్ఎస్ నంద అని. బికాజ్ అంటే ఒకప్పుడు మీలో ఉన్న ఆ క్రియేటివ్ లోపల ఉంటాడు కదా ఒకడు, ఆ పురుగు ఏంటంటే చెయ్యాలి అనిపించి డబ్బులు పెట్టి మరి మీ డబ్బులో పాపం ఎవరో ఒకరిని పట్టుకునో సంథింగ్ సీడీల రూపంలో రిలీజ్ చేసేవారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నేను డబ్బులు లేకపోయినా 0 బడ్జెట్తో అయినా నాలో ఉన్నదే నేను 10 మందికి చూపించగలను టాలెంట్ని అని అనిపించిందా? లేదండి, అప్పటికే ఆల్రెడీ నేను ఫేమ్ 30-40 షార్ట్ ఫిల్మ్లు చేసి ఉన్నాను అప్పటికే. దాదాపు యూట్యూబ్ వచ్చేసరికి అప్పటికే అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఆల్రెడీ. సీడీలు ఎలా సెల్ అప్పుడు సేల్ అయ్యేవని అంటే అదేనండి, ఇప్పుడు సీడీలు చేసిన తర్వాత షాపులకు ఇచ్చేటోళ్ళం జాతరలలో. ఓకే, అక్కడి నుంచి వెళ్ళి వేరే కంట్రీస్ కూడా వెళ్ళినాయి. ఓకే, అట్లా. కానీ మనకు అంత ఇన్కమ్ సోర్స్ ఉండపోతుండే వాస్తవంగా. దానివల్లనే చాలా లాస్ అయినా నేను అప్పుడు. కానీ నా సీడీల వల్ల చాలామంది నవ్వుతారు, అది సంతోషం అనిపించేది అట్లా. సో యూట్యూబ్కి వచ్చిన తర్వాత మీకు ఐ మీన్ ఇప్పుడు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, కోట్ల వ్యూస్ చూసారు మీరు. ఏంటి ఓవరాల్ ఈ షార్ట్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది? షార్ట్ కాదు యాక్చువల్లీ లాంగ్ ఎక్స్పీరియన్సే. మీరు ముందు నుంచి మొదలయ్యారు. ఇంకా ఐ మీన్ ఒక పేషెన్స్ లెవెల్స్ మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాండమిక్ తర్వాత విత్ ఇన్ షార్ట్ టైమ్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మీ పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ. ఏంటి మీ జర్నీని ఎలా చెప్పగలరు, మీ యూట్యూబ్ జర్నీని మొత్తం? యూట్యూబ్ అంటే కదా 2012లో నా షార్ట్ ఫిల్మ్స్ అప్పటికి వచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అప్లోడింగ్ కావడం జరిగింది. అవి చూసి చాలామంది చాలా అప్రిషియేషన్స్. ఎందుకంటే అప్పటి వరకు సీడీల రూపంలో వెళ్ళింది, తర్వాత యూట్యూబ్కి వచ్చేసరికి ఏమైందంటే చేతిలోకి సెల్ వచ్చింది. ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఎక్కువ కనెక్ట్ అయినాం మనం. సో ఈ హోల్ యూట్యూబ్ జర్నీలో మీరు రకరకాల భావోద్వేగాల్ని రకరకాల ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేసి ఉంటారు. లైక్ అంటే ఒకసారి ఇన్స్టెంట్ వైరల్ అంటే అప్లోడ్ చేసిన వెంటనే ఆ వైరల్ అయిపోవడం, విత్ ఇన్ 2-3 డేస్లో తెగ కాల్స్, తెగ కమెంట్స్, తెగ మెసేజ్లు ఇవన్నీ చూసుంటారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడో పురాతన వీడియో ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉండడం, నిన్న చూసి ఇంకొకటి కాల్ చేయడం, ఇలాంటివి కూడా చూసుంటారు. ఈ రెండింటి ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెంట్ వైరల్ని మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో, ఇలా లాంగిటివిటీ ఉంటుంది కదా, కొంచెం లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటిని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ఏదైనా మనం ఏ పని చేసిన పని గతందైనా, ప్రస్తుతం చేస్తున్న పని అయినా, భవిష్యత్తులో చేస్తున్న పని అయినా మన ప్రేక్షకులను మెప్పించడమే. కాబట్టి ఆ ప్రతిస్పందన అనేది, ఆ స్పందన అనేది అప్పటిదైనా ఇప్పటిదైనా ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేదైనా కూడా నేను ఒకేలాగా తీసుకుంటా. ఎందుకంటే ఒక పని అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తాను నేను. అది దాని ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సంతోషం ద్వారా, వాళ్ళ మాటల ద్వారా ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలి, ఇంకా వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం కల్పిస్తూ ఉంటారు వాళ్ళు. అట్లనే ఆ బాధ్యతతోనే పనిచేస్తాను. సో ఇప్పుడు మీరు వీడియోస్ తీస్తున్నప్పుడు రకరకాల గేర్స్ అని మంచి మంచి కెమెరాస్ వచ్చినాయి, అసలు ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా అద్భుతంగా వస్తుంది. బట్ మీరు స్టార్టింగ్ డేస్లో చాలా ఇబ్బంది పడి ఉంటారు. కొన్ని ఐ మీన్ కొంచెం మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉండాలి, ఆటో ఫోకస్లు ఇవన్నీ లేవు. అప్పుడు కొంచెం ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసేవారు? బాగా చేసేటండి. అంటే అప్పుడు పెండ్లీలు తీసే కెమెరాతోని స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ అది 1 or 2 కెమెరా ఉన్నాయి. పెండ్లీలు చిన్న క్యాసెట్స్ వేసి అది చేసుకొని దాన్ని పట్టుకొని మళ్ళీ కన్వర్ట్ చేసుకొని అంత పెద్ద సీన్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడంటే టెక్నాలజీ మంచిగా పెరిగింది కాబట్టి వేరు, ఎట్లా పడితే అట్లా వేసాను. కానీ అప్పుడు చేసేటప్పుడు కొన్ని షాట్లు చేసేటప్పుడు, ఎగ్జాంపుల్ డ్రోన్ షాట్ ఉంది, మనం చేయలేం. చెట్టు వీనికి కెమెరామెన్ ఎక్కిచ్చేసి మీదికి వెళ్ళి దింపేది. అట్లా ప్లస్ ట్రాలీ షాట్లు ఉంటాయి. మనం హాస్పిటల్లో దవాఖానలలో పేషెంట్లు కూర్చుంటారు కదా, దానికి 2 తాళ్ళు కట్టి ఇలా వాళ్ళు ఇద్దరు గుంజుతూ ఉంటే ఈ కెమెరామెన్ అలా కుర్చీలో కూర్చుని కెమెరా పట్టుకొని పోతూ ఉంటాడు, ఇచ్చి పెట్టి అది తాళ్ళు గుంజుతూ ఉంటారు. ఈ షాట్ జరుగుతాం అట్లా ట్రాలీ షాట్ అట్లా ప్లాన్ చేసేటాను. కొమ్మలల్లా, గుట్టలల్లా, బంగ్లాల మీద ఎక్కడ పడితే అక్కడనే కూర్చొని చెట్ల సందులోకి వెళ్ళిపెట్టుడు,
అంటే మనకి ఏ షాట్ కావాలో నాకు ఊహిందండి. ఒకసారి ఒక సీన్ కోసం పెద్ద గుట్టెక్కిచ్చిన, గుట్టెక్కించి కొంత దూరం వెనక వర్షం వస్తుంది, వర్కులు కప్పుకున్నప్పుడు కనీసం అంబ్రెల్లాలు కూడా లేవు. ఆ వర్కులు ఉంటే వర్కులు కప్పుకొని అన్నిటిని తడవకుండా చూసుకొని మళ్ళీ ఇప్పుడు మేకప్ అవి ఉంటాయి, ఏది లేదు మాకు. అందుకోసం కొన్ని సీన్లలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ అప్పుడే ఆమెతో మాట్లాడిన సీన్లు ఒక తీరు ఉంటాయి, జస్ట్ నెక్స్ట్ కాగానే అంత తడుచుంటా, ఎట్లున్నా చేసరే మనం అంతే, అది ఆపేది లేదు. ఆ వీడియోకి ఇప్పుడు నా మేకప్ పర్ఫెక్ట్ ఉందా, నా దూసుకుంటూ కరెక్ట్ ఉందా, కాస్ట్యూమ్ ఉన్నది, ఒక సీన్లోనే దాని ముందు సీన్లను డ్రై అయి ఉంటాయి, వర్షం వచ్చింది కాబట్టి తడిచినాం, మళ్ళీ అట్లనే ఆ సీన్ చేసుడే. అవన్నిటిని పాటించలేదు, మనకు కంటెంట్ ఇంపార్టెంట్. కథాబలంతోనే వాస్తవంగా ఇలా మనం నిలబడ్డాం. బట్ చాలా ప్రయోగాలు చేశారు ఆ షార్ట్స్ కోసం. బట్ నవ్వుకుంటున్నాం కానీ స్ట్రగుల్ అండి. ఒక సీను మనకు హార్వెస్టర్ పోయింది అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్లో శ్రీనివాస్ గారు ఉంటారు, ముత్యం శ్రీనివాస్ గారు అని కెమెరామెన్. అప్పుడు యాక్చువల్లీ మేమిద్దరం డిస్కషన్ చేసి ఈ సీను చేయాలి. నాకు ఒక విజన్ అది ఏంటంటే, నేను నా వెనక పోలీసు వాళ్ళు పడతారు, హార్వెస్టర్ ఎత్తుకొస్తా, నేను వరి కోసే మిషన్, పెద్ద మిషన్ ఎత్తుగా నా వెంబడి పడితే నేను ఉరికెత్తా ఉంటాను అన్నట్టు. ఆ షాట్ని సింగిల్ టేక్లో వేయాలి, మళ్ళీ మనం చేయలేము, 2 కెమెరాలు పెట్టలేము, వేరే ఏం చేయలేము. కాబట్టి ఏం చేసినాం అంటే బంగ్లు ఎక్కిచ్చేసినాం. ఆయన బంగ్లు ఎక్కిచ్చేసినాక ముంగట ఒక వ్యక్తి, ఎందుకంటే ఆయన ఉరుకుతా ఉంటే కెమెరామెన్ ఆయన వెంబడి ఉరికి రావాలి, ఇంకా ట్రాక్ తప్పకుండా ఆయన వేజు పెడతా ఉంటాడు ముంగట ఉరికట ఆయన వెనకని ఈయన ఉరికి రావాలి. అట్లా మేము ఎడ్జిలో ఫార్ఫిట్ వాళ్ళ పక్క పొంటి కెమెరా పెట్టుకొని ముంగట ఆయన ఉరుకుతుంటే నేను ఎట్లనైతే ఉరికేస్తూ ఉంటాడో కెమెరామెన్ కూడా అదే స్పీడ్లో వచ్చేసి ఎక్కడైతే ఆయన ఆగుతాడు నేను కిందుండి చెప్పేటోడిని, అంటే రన్నింగ్లో డైలాగ్ వినవాడు కాబట్టి వాళ్ళకి వినవాడాలని చెప్పేసి నేను కరెక్ట్గా ఉరికొచ్చి ఒక మంచం కింద జొర్రాలండి. ఆ మంచం కింద వస్తే మొత్తం ఇవన్నీ దెబ్బలు తాకినాయి, కానీ షాట్ని ఎక్కడ ఆపాలి, అట్లనే కంటిన్యూ చేసినాం. ఇమీడియట్గా మళ్ళీ అందులో కాళ్ళ కిందికి వెళ్ళి పోయి గడ్డి కుప్పలు జొరాలి. ఈ షాట్ అని ఒకటేసారి ఇట్లా చేసేసినాం, సింగిల్ టేక్లో మొత్తం, సింగిల్ టేక్లో. అది వండర్ అనిపిస్తుంది. దెబ్బలు తాకి రక్తాలు వెళ్తున్నాయి అయినా కూడా ఆపలేదు, ఆ షాట్ని ఆపలేదు, చేసేసిన వాటిని. తర్వాత దుడుచుకొని ఇవన్నీ కట్ చేస్తే 4-5 రోజులు మొత్తం ఇవి లేవలే. అంటే అప్పుడు చేసేటప్పుడు ఎంత బాధ ఉంటుందో, జనాన్ని నవ్వించడం కోసం ఎంత కష్టపడతావు ఒక ఆర్టిస్టు అనేది చాలా ఫేస్ చేయడం జరిగింది. సరే ఎన్నిసార్లు దెబ్బలు తాకినాయి. రీసెంట్గా కూడా మేము మలస్కపడ్డాడని ఒక షార్ట్ ఫిలిం చేసినాం. యాక్చువల్ దునికేది ఉంటుంది పెద్ద హైట్ వింకెల్, ఈ హైట్ వింకెల్ కింద దునకాలి. ఒరిజినల్గానే నేను ఇట్లా వస్తున్నా స్లిప్ అయి కథ పడ్డా నేను. ఆ షాటు చెప్పు స్లిప్ అయిపోయింది, తాగి ఉంటా అన్నట్టు నేను యాక్షన్ పడిపోయిన కథ. పడిపోతే ఇప్పుడు ఇంకా పెయిన్ పోలేదు. అంటే అవి ఒరిజినల్గానే చేయాల్సి వస్తుంది, మనం వేరే ఏదో జిమ్మిక్కులు చేయడానికి వీలు లేదు. అందుకోసం అట్లా చాలా ఫేస్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు దెబ్బలు తాకినా మాకు తెలుసు. అందుకే ప్రతి షాట్గా పర్ఫెక్ట్ వచ్చేదాకా. ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళతో బాగా టాస్క్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎందుకంటే చేయలేరు కానీ చేపియాలి నేను. ఇప్పుడు నేను కరెక్ట్ చేపియలేదు అనుకో ఏమున్నది అంటారు, ఆ మార్కు రావద్దని. ఎప్పుడు కూడా మనం ప్రేక్షకుడిని 100% సాటిస్ఫై చేయలేం, కనీసం ఓ 70-80% చేయించినామంటే మనం పాస్ అయినట్టే. అందుకే అబ్బో అనకపోయినా పర్లేదు, నా షార్ట్ ఫిల్మ్ చూసి పర్వాలేదంటే నేను పాస్ అయినట్టు, అట్లనే వెళ్తా ఉంది. ఇప్పుడు అది బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ ఉంటుంది, మీమ్స్లో వాడుతూ ఉంటారు, అప్పట్లో మా డెడికేషన్ అలా ఉండేదని, ఇది పర్ఫెక్ట్ యాక్ట్ మీకు. నిజంగానే అంటే అంకిత భావంతో పనిచేసినాం కాబట్టి ఇవాళ ఈ మాత్రం 4 ముచ్చట్లు మీతో మాట్లాడగలుగుతాం. ఏంటండి మీరు రుద్రంగి సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీలో ఇప్పుడు మనం మోతబరి లవ్ స్టోరీ ఇక్కడ వరకు వచ్చారు మీరు. అవునవును. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు ఏం? ఇప్పుడు నెక్స్ట్ మారెమ్మ ఉంది ఒకటి. మారెమ్మ నాగరాజు గారి దర్శకత్వంలో మాధవ్ గారి కాంబినేషన్లో చేయడం జరిగింది. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేసిన, అదొకటి రిలీజ్కి ఉంది. సంత అని ప్రవీణ్ చంద్ర గారి డైరెక్షన్లో అది కూడా ఒకటి రిలీజ్కి ఉంది. తర్వాత మల్లిక్ గారి డైరెక్షన్లో డీజే టిల్లు 2 మళ్ళీ నెట్ఫ్లిక్స్లో అదొకటి ఉందండి రిలీజ్కు ఇప్పుడు మెయిన్గా. ఒకటి రాజు గారు అని తన దర్శకత్వంలో ఒక సినిమా ఉంది, సుధా గారి కాంబినేషన్లో చేసి అదొకటి రిలీజ్. అక్కడ ఉన్నారు ఫుల్ అసలు. ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. ఓకే. సో తెలంగాణ డైలెక్ట్ మీద మోస్ట్లీ ఉంటాయి. తెలంగాణ ఇప్పుడు స్లాంగ్ కూడా వేరేది కూడా. అంటే ఒక ఆర్టిస్టు, ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవానికి హద్దు సరిహద్దులు ఏమున్నాయండి. ఎందుకంటే
ఇప్పుడు మనం తమిళ్ చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం, హిందీ చూస్తున్నాం, భాష ఏదైనా చూస్తున్నాం, వాళ్ళకి చూసేటప్పుడు ఒక భావం అనేది కనెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళ యాక్షన్ పార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, కథ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నాది ఈ భాష అని కాదు, ఈ భాషను బేస్ చేసుకొని నేను వచ్చిన ఈ భాషను ఎక్కువ స్ప్రెడ్ చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి నా తల్లి భాషను. దాంతోపాటు మిగతా ఏ భాష క్యారెక్టర్లు వచ్చినా కూడా నేను చేయాలి, ఒక ఆర్టిస్ట్గా నేను చేయాలి. అట్లాంటి భేదాలు ఏమీ లేవు, ఎందుకంటే సాధారణ అందరి వాడు. ఓకే, ఇప్పుడు మీరు తెలంగాణ డైలెక్ట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అవును, ఒకనొక స్టేజ్లో చూసుకుంటే తెలంగాణ డైలెక్ట్ని కొంచెం తక్కువ అంచనా వేసి కొంచెం అంటే ఈవెన్ చాలామంది కంప్లైంట్ ఏంటంటే హీరోలకి ఇచ్చేవారు కాదు ఆ డైలెక్ట్, ఈ స్లాంగ్ విలన్లకి ఇచ్చేవారు అని చెప్పి అప్పట్లో అనేవారు. బట్ ఇప్పుడైతే కమర్షియల్ ఫార్మాట్లో లైక్ దూకుడు లాంటి సినిమా వచ్చింది, మహేష్ బాబే మొత్తం తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటారు. అప్పటి నుంచి ఈవెన్ మీరు యాక్ట్ చేసిన మల్లేశం కావచ్చు, బలగం మొన్న వచ్చిన బలగం కావచ్చు, ఇలా కల్చర్ని మన కల్చర్ని మొత్తం ప్రపంచం ముందుకు తీసుకెళ్తుంది, తెలంగాణ కల్చర్ని, ఈవెన్ డైలెక్ట్ని, ఆ కల్చర్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ ఉద్దేశంతోనే వచ్చారు. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మీరు స్టార్టింగ్ డేస్లో ఇప్పుడైతే విజిబిలిటీ ఉండడం వల్ల మిమ్మల్ని ఇమీడియట్గా హైర్ చేసుకుంటారు, మోస్ట్లీ సినిమాలు తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ డైలెక్ట్ మీద వస్తున్నాయి కాబట్టి. బట్ ఒకనొకప్పుడు దీన్ని కొంచెం తక్కువ అంచనా వేస్తున్నారే, కొంతమంది చిన్న చూపు చూస్తున్నారే మన స్లాంగ్ని, మన డైలెక్ట్ని అని ఎక్కడైనా భావం కలిగిందా? అంటే కొన్ని ఫేస్ చేశానండి నేను, అంటే కొన్ని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే గతంలో కొన్ని పాత్రలకే పరిమితమై ఉండేది ఈ భాష. అది కొంత హాస్యం పేరుతోనే అపహాస్యం అవుతుంది అన్నటువంటి ఒక భావం ఉండేది అందరిలో, అది ఉన్నది. కాబట్టి నాకు అనిపించేది అన్నట్టు అట్లా కాకుండా కొన్ని పాత్రలకే పరిమితం కాదు, అన్ని పాత్రలకు ఈ నా తల్లి భాష విస్తరించాలి, అన్ని పాత్రలు కూడా ఈ భాషను మాట్లాడాలని అనుకున్నట్టుని. ఇవాళ ఈ భాషే ప్రధానమై కూర్చున్నది, అది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అందులో అంటే ఆ భాషకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర ఉండడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అది చాలా సంతోషం. అట్లా కాబట్టి ఇప్పుడు అన్నీ ఆ భాషను బేస్ చేసుకొని చాలా సినిమాలు వస్తున్నాయి. ఏదైనా ఇప్పుడు మనం అదొకటే కాదు, ఇప్పుడు ప్రాంతాల వారిగా రాయలసీమ నుంచి వెళ్ళి కావచ్చు, శ్రీకాకుళం బేస్ చేసుకొని కావచ్చు, ప్లస్ తెలంగాణ బేస్, అన్ని భాషలు వేస్తున్నాయి. కాకపోతే ఇలా వెండితెరకు మాత్రం ఒక ప్రధానమై అయితే ఉన్నది. అవునవును, ఈవెన్ పార్టీ అనే పదం కంటే దావత్ అనే పదం ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, ఈవెన్ ఆంధ్ర వాడికైనా ఇస్తుంది. దావత్ చేసుకుందాం అందరం. ఏదైనా అదేనండి భావం, అదే. ఇప్పుడు అందరం కలిసి, అందరము వాళ్ళైనా మనమైనా ఎవరైనా అక్కడ ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం ఉంటుంది చూసినా, అవి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ భాషను ఆకలింపు చేసుకునేటువంటి విధానం ఒక తీరుగుంటుంది. అందుకే ఆ ట్రావెల్లో నా భాషను నేను కొంచెం ముందుకు తీసుకెళ్లడంలో నా పాత్ర కొంచెం అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు సదన్ అందరివాడు అయిపోయాడు, కానీ మీరు మొదలైన 2007 ఆ టైంలో మీరు మొదలైనప్పుడు తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, అంటే మీ ఆడియన్స్, మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్, మీరు తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకునే వీడియోలు చేసేవారా? లేదు ఇది అందరికీ రీచ్ అవుద్దని? లేదండి అట్లా నేను ఏది ఆలోచించలేదు. ఇప్పుడు నేను చేసే పని 10 మంది మెచ్చాలనేటువంటి ఆలోచనతోనే చేసిన నేను. ఇక్కడ ఇంకోటి, నేను మాట్లాడిన మొదటి పలుకు మా అమ్మే నా గురువు కాబట్టి, మా అమ్మ ఏదైతే నేర్పిందో ఈ పలుకులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎందుకు చూపెట్టద్దు అనుకున్నా, అట్లా నేను చేసిన. ఇలా వాళ్ళు మెచ్చాలి, వీళ్ళు మెచ్చాలి, అందరికీ కనెక్ట్ అవ్వాలని అనుకున్నాను. కానీ అయ్యాలి, అది అందరికి కనెక్ట్ అయ్యింది. నాకు నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి దేశం నుంచి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అందరికి ఏదైనా, ఇప్పుడు నేను చేసేది కొన్ని కాన్సెప్ట్లు కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చపోవచ్చు. అందరినీ మెప్పించాలని కథలు ఉండేవి మన దగ్గర, అందరినీ మెప్పించే కథలు ఉండేవి. ఎందుకంటే నేను చెప్పే డైలాగు మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే అదే పర్వాలేదు అంటారు, నచ్చకపోతే ఎందుకు చేసిందంటారు. ఏదైనా మనం పాజిటివ్గానే స్వీకరించాలి. అట్లా నేను నా పని నేను చేసిన, అంటే నా తల్లి భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని విస్తరించాలి. ఎవరికి నచ్చుద్ది, ఎవరికి నచ్చదని నేను అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ కూర్చొని చూడాలి. ఇవన్నీ చేయడానికి ఒక 2 నెలలు నేను చాలా కష్టపడ్డా. అంటే నా గ్రౌండ్ వర్క్ చేసుకున్న 2 నెలలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పనిచేసిన నేను. మా మిత్రుడు పోతు సత్యం అని నా వెంబడే తిరిగేటోడు. అంటే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవని చెప్పేటోడు ఆయన. అట్లా నేను ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఈ భాషను ఎందుకు తీసుకెళ్ళొద్దు, ఈ భాషతో నేను ఎందుకు పోవద్దు అనుకున్నా. అట్లా తీసుకెళ్ళినా, కానీ నేను
ఇట్లా అందరూకి కనెక్ట్ అయింది, ఇంత స్ప్రెడ్ అయింది అని ఎప్పుడు ఆలోచించలే. నా పని నేను నిజాయితీగా చేయాలనుకున్నా చేసిన, ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. అదే పని చేయి ఫలితం ఆశించక అన్నట్టు మీరు ఫలితం అంటే నా ఆశించలేదు పని కానీ- మాత్రమే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇప్పటికీ నేను అందుకోసమే నేను దేనికోసం ఇప్పుడు వెంపర్లట్లే అది కావాలి ఇది కావాలని లేదు. నా పని 10 మంది మెచ్చుతా చాలనుకుంటా, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు నాకు. బట్ మీ రైటింగ్స్, మీరు డెలివరీ చేసిన ఆ పర్ఫార్మెన్సెస్ ఈరోజు మిమ్మల్ని ఐ మీన్ లక్షల మందికి చేరువ చేసింది. ఈవెన్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మీకు అభిమానులు చాలా మంది ఉన్నారు. సదన్ అంటే గుర్తుపట్టిన వాళ్ళు లేరు. సో అలాంటి స్టేజ్కి వెళ్ళారు. సో మీకు బాగా ఐ మీన్ లైక్ సృజన తిన్నావరా ఇది ఉంది కదా, ఏం కూర, సంధ్య, ఐ మీన్ సో ఇలాంటివి ఉన్నాయి కదా, మిమ్మల్ని బాగా ఆ టైంలో కొంచెం మీరు గర్వపడి అమ్మో అవును నేనే గొప్పగా రాశాను, నేను బాగా రాశాను, నేను బాగా పర్ఫామ్ చేయగలిగాను అని ఇప్పటికీ ప్రౌడ్ ఫీల్ అయ్యే కొన్ని ఏమన్నా చెప్పగలుగుతారా వర్క్స్? అట్లా ఏం లేదండి. అంటే నేను యాక్చువల్ ఏంటంటే నేను గర్వంగా ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే నేను రాసినవి, నేను చేసినవి జనాన్ని మెప్పించినవి అనేటువంటి ఒక సంతోషం మాత్రం ఉండేది. ఆ సంతోషంలో నెక్స్ట్ చేయబోయేటువంటి ప్రాజెక్టుకు నేను బాధ్యతాయుతంగా పనిచేయాలని ఒక భయం కూడా ఉండేది. అట్లా అంటే ప్రేక్షకులు పంచుకున్నటువంటి సంతోషంతో భవిష్యత్తులో చేసే ప్రాజెక్టులు భయంతో చేస్తుంది, ఓ బాధ్యతతో చేస్తుంది, బాధ్యత పెంచుకొని చేస్తుంది. ఎందుకంటే ఇలా నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఏమనుకుంటారు, ఒక ఆర్ఎస్ నంద చేసే షార్ట్ ఫిల్ము నెక్స్ట్ దీనికంటే కొంచెం మంచిగానే ఉంటుంది, కనీసం నవ్వుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది చూసినావు, ఆ ఎక్స్పెక్టేషన్ అది తగ్గకుండా మాత్రం చేయాలనే ఆలోచన ఉంటుంది నాకు. అట్లనే చేస్తున్నా. అట్లా మీరు చెప్పిన దానిలో గడుసు పొరల్లో డైలాగులు ఉంటాయి. యాక్చువల్ ఏంటంటే ఒక మాసుగా పెరిగేటువంటి ఒక పిల్లగాడు, మాసుగా మాట్లాడేటువంటి పిల్లగాడు పాపం ఇప్పుడు ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలు కావాలన్నటువంటి ఆలోచన ఆసక్తి ఎక్కువ ఉంటుంది చాలామందికి పాపం. కానీ పిల్లలకు కావాలన్నటువంటి కోరిక ఎంతైతే ఉంటుందో వాళ్ళను పెంచడంలో చాలామంది విఫలమవుతున్నారు. అట్లాంటి క్యారెక్టర్ను కథను బేస్ చేసుకొని రాయడం జరిగింది. అది గడుసుపోరడు అనేది. ఆడు అట్లా అంటాడు అన్నట్టు, 3 రోజులకి వెళ్ళి ఆటోను మీద పెడతాడు, ఆయన ఆడుకునే ఆటోను తండ్రి ఒక అటుకు మీద పెడతాడు, అంటే ఇట్లా ఓ సెల్ఫ్ అటుకు మీద పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత కొడుకు వచ్చేసి నాన్నగా నేను ఎవరిని తిట్టా, మంచిగా ఆడుకుంటా, మంచుకుంటా అంటే అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అబ్బా నా కొడుకు మారిండు, ఎందుకంటే ఇక మంచుకుంటా అంటాడు. అప్పటిదాకా అందరి జోలికి పోయేటోడు, ఆడు అందరిని తిట్టేటోడు, గడిసోడు కాబట్టి. ఇక మారిన మంచిగా అంటే ఇక మాకు కావాల్సింది ఇదే రాని ఆ అటుకు మీద ఉన్నటువంటి ఆటోని తీసిస్తాడు. తీసిచ్చిన తర్వాత ఆడుకుంటాడు. ఫస్ట్ ఏమంటాడు, ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఇవరకే ఓ బాడుకావు చేయబట్టి 3 రోజులు ఆటో ఆటకు విని ఉన్నది అంటాడు. మరి ఎక్కడ మారింది ఇక అంటే ఇట్లుంటారు పిల్లలు. అది మనస్తత్వం అనేది అప్పటి నుంచి అప్పటికే షిఫ్ట్ అయిపోయింది, జంపింగ్ కదా. కాబట్టి అందుకోసమే పిల్లలను అంటే పిల్లలు కావాలనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో పెంచాలనేటువంటి ఒక మంచి కోరిక కూడా ఉండాలి అనేది తల్లిదండ్రులకు ఉండాలనేది నేను ఆ కాన్సెప్ట్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా గుట్టల్లో గుసగుస అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. అంటే ఆ పిల్లలు కాలేజీకి పోయేటప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ అని మంచిగా చెప్తారు ముద్దుగా. ఆ బాయ్ నాన్న మంచిగా అవ్వకుంటే సరే డాడీ, సరే అమ్మ అండి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎక్కడికి పోతారు ఏందని తెలియదు. ఇట్లా కాలేజీ తప్పించేసి వాళ్ళు గుట్టలలో ముచ్చలు పెట్టుకుంటూ ఉంటారు. అట్లా ఒక 3 రోజుల గ్యాప్లో ఈ కాలేజీకి రారు, ఇద్దరు కలుసుకోరు. అప్పుడు మాట్లాడుకుంటారు, ఈ రాజు సంధ్య అని వాళ్ళిద్దరు. అప్పుడు హలో హలో ఎక్కడో మీ వాడకోసకు మూల మీద ఉన్నా, తిన్నావా, తిన్నా, కాకరకాయ చేదు లేదా, మా అమ్మ చక్కెర వేసింది, నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి, చల్పలే కానీ చాలా తీ, ఫోన్ పెట్టాయి, సంధ్య 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 ఫోన్ పెట్టేసింది. అంటే ఇట్స్ మీన్ ఇది అప్పట్లో చాలా వైరల్ ఇది. అంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడుకుని ఏం ప్రయోజనం ఉండేది, గిదే ముచ్చట్లు కాలేజీలలో. అందుకోసమే సమయం వృధా చేసుకోవద్దు, అమ్మా నాన్నలు మీద కొన్ని పెంచుకుంటారు ఆశలు, వాటిని విస్మరించకుండా కష్టపడండి అని చెప్పడం కోసం గుట్టల్లో గుసగుసని ఒక షార్ట్ ఫిల్మ్ జరిగింది. అట్లా చాలా డైలాగులు వైరల్ అయినాయండి. సాధారణంగా కామెడీ అనగానే 10 మందిని నవ్విస్తే చాలు అనే మోటివ్తో చాలామంది వస్తూ ఉంటారు. మీరు నవ్వించి
కొంచెం వాళ్ళకి ఒక మెసేజ్ ఇద్దాం, ఎండింగ్లో ఒక విషయం చెప్దాం, ఒక నిజం చెప్దాం, ఒక థాట్ ప్రొవోకింగ్ ఒకటి నాటుదాం బ్రెయిన్లో అని చెప్పి పెట్టుకున్నారు. ముందు నుంచి ఇదేనండి, ఏమన్నా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఐడియా ఇచ్చారా, సజెషన్ ఇచ్చారా? లేదు బాగుంది నీ కామెడీతో పాటు ఇది కూడా ఏమన్నా మెసేజ్ అని ఎవరన్నా సజెషన్ ఇచ్చారా? లేదండి, లేదు. ఫస్ట్కి వెళ్ళి నేను కథ రాసుకున్నా, డైలాగులు రాసుకున్నా, ఏది చేసినా ఒక్కడనే ఉంటారు. కానీ డిసిజన్ అంటే ఫెయిల్ అయినా పాస్ అయినా నేనే కారణం. అట్లనే ఇప్పుడు కూడా ఎవరు ఉండరు. నేనే కథలు రాసుకుంటా, నేను ఒక్కడనే సింగిల్గా ఉంటా, అన్నీ నేనే చేసుకుంటాను. మిగతా నాకు ఈ ఆర్టిస్ట్ కావాలి అవన్నీ నేను ఎవ్రీథింగ్. ఈవెన్ ఇప్పటి వరకు నేను చేసినటువంటి షార్ట్ ఫిల్మ్లు డబ్బింగ్ లేకుండా విడుదల చేయలే. ఇప్పుడు మామూలుగా ఇవి ఉన్నాయి కదా సింక్ సౌండ్ కూడా నేను వాడాను. ఇప్పుడు కూడా డబ్బింగ్ ఉంటుంది నాది. ఇప్పటి వరకు డబ్బింగ్ చేయకుండా ఏ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలే నేను. కాబట్టి అన్నీ నేనే ఒంటరిగానే మొత్తం కథ రాసుకోవడం కానీ చేసుకోవడం కానీ. ఎందుకంటే నా ప్రతి కథలో ఒక సామాజికమైనటువంటి హాస్యంతో కూడిన సామాజిక సందేశం ఉండాలని కోరుకుంటాను నేను. అట్లనే ఇప్పటి వరకు అట్లా రాసుకుంటున్నా. ప్రతి దాంట్లో ఇంటర్నల్ ఒక మీనింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఒక సందేశం ఉంటుంది. అంటే కామెడీ ఉండాలి. ఇవాళ రేపు ఏంటంటే మనుషులకు ఇది యాంత్రికమైనటువంటి జీవితం యంత్రం అయిపోయింది. టెన్షన్ లైఫ్ అంతా. ఈ టెన్షన్ లైఫ్లో ఇంకోళ్ళ కంటే నేను గొప్ప బతకాలనేటువంటి ఒక ఆలోచనతోని డ్యూటీలతో పాటు ఓటీలు కూడా చేస్తారు. అట్లా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇంత స్ట్రెస్ అయ్యి ఇంత కష్టపడేటువంటి టైంలో కొంచెం మానసికమైనటువంటి ఆనందాన్ని కనుక పొందాలనేటువంటి ఆలోచనతోని నేను హాస్యాన్ని ఎంపిక చేసుకొని ఆ హాస్యంలో కొంచెం సందేశం కూడా ఇవ్వాలని ఇట్లా నా ట్రాక్ స్టార్ట్ చేసుకున్నా. అట్లా నడిపిస్తాను. బట్ కామెడీ అంటే ఏంటి డెఫినేషన్ ఏమి ఇవ్వగలరు? అంటే నవ్వుకోవడం కామెడీ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే 10 మంది మనం అందరం నవ్వుకోవడం హెల్దీ కామెడీ అంటారు. ఆరోగ్యకరంగా నవ్వుకోవడమే కామెడీ అని ఫీల్ అవుతుంటారు. మీ డెఫినేషన్ ఏంటి? అంతేనండి. అంటే కుటుంబం కలిసి చూడాలి ఒక నవ్వు అనేది నవరసాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రసం ఏంటంటే ఉన్నదంటే హాస్యరసం. అలాంటి హాస్యరసానికి దూరమై ఇలా చాలామంది జబ్బులకు దగ్గర అవుతారు, రోగాలకు దగ్గర అవుతారు. కాబట్టి నేనేమంటా అంటే హాస్యం అంటే ఏమి లేదు, మాటలతో కానీ అభినయంతో కానీ ఒక మనసును కదిలించి ఒక కొత్త తవ్వలోకి తీసుకెళ్ళాలి. కొత్త తవ్వ మీన్స్ ఆనందకరమైనటువంటి తవ్వలోకి తీసుకెళ్ళాలి. అంతకు మించిన హాస్యం ఉండేది. అది మాటలతోని కావచ్చు, మన చేతులతో కావచ్చు. కానీ ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా తన మాటలతో కానీ తన చేతులతో కానీ ఎదుటి వ్యక్తిని మానసికంగా నవ్వించేదే హాస్యం. అంతే. అది ఏదైనా కావచ్చు. మామూలుగా మనం ఒకళ్ళు నడతా అంటే కూడా అది ఇట్లా భలే నడుతుంది, ఏం నడుస్తుంది ఇది అని నవ్వుతాం మనం. ఒక వ్యక్తి మాట్లాడతాను అనుకోండి, అంటే మంచిగా మాట్లాడతానని నవ్వుతాం. కొందరేమో చేతల వల్ల నవ్వు వస్తుంది, కొందరేమో మాటల వల్ల నవ్వుతుంది. కానీ కొందరి చేతలు మాటలు రెండు నవ్విస్తాయి. అంటే అంతకుమంటే ఏముంటుందండి ఇంకా. కాబట్టి హాస్యం అంటే ఏమీ లేదు, చేతల వల్ల కానీ మాటల వల్ల కానీ ఒక వ్యక్తి పాజిటివ్ వైబ్రేషన్తో ఆనందకరమైనటువంటి అనుభూతికి గురైతే అదే. ఇంకా అంతకంటే హాస్యం అయితే ఏముండదు. ఒక పర్ఫార్మర్ అయిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా మారాయా, లేదు ముందు నుంచి కూడా ఇలాంటి క్రేజీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు మామూలుగా? ఫస్ట్కి వెళ్ళి అట్లనే ఉండేది. నవ్వేవారు నార్మల్ గా మాట్లాడుతూ నేను మాట్లాడుతున్న నేను స్టేజ్ ఎక్కితే నవ్వేటోళ్ళు. అప్పుడు చిన్నప్పుడు కూడా పిట్టల ద్వారా తుపాకి రాముడు, పల్లెటూరు రోడ్డు అట్లాంటి ఏకపాత్ర అభినయాలైనా నేను తీసుకోవడం జరిగింది. ఏది స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ కూడా, ఈవెన్ డిగ్రీలో కూడా తీసుకున్నా. కాలేజ్ ఫస్ట్ తుపాకి రాముడు వేసేసి అట్లా నవ్వేటోళ్ళు. కానీ నేను దాన్ని ఎప్పుడు వీళ్ళు మామూలుగా నేను చేస్తే నవ్వుతారు కానీ అనుకునేది, ఈ ఎక్స్ప్రెషన్లని ఇవన్నీ నాకు ఏవి ఐడియా లేదు. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే నా డిగ్రీలో ఒక షార్ట్ ఫిల్ము, అంటే అప్పుడు డాక్యుమెంటరీస్ చేసేటోళ్ళు, ఒక కథను తీసుకు అట్లాంటప్పుడు ఒక డాక్యుమెంటరీ చేయడానికి పోతే వారం రోజులు పనిచేస్తే ఒక డైలాగ్ ఇచ్చారు నాకు. ఆ తర్వాత బతుకమ్మ సినిమాలో చేసిన నేను 2007లో. చేసిన తర్వాత అప్పుడు నేనే అనుకున్నాను, ఈ ఆఫీసులకు వచ్చేది తిరిగేది పోయేది, నేను హైదరాబాద్కు చాలాసార్లు వచ్చిపోయేటాను. కానీ ఇది కాదు, అక్కడికి పోయి ప్రయత్నాలు కాదు, నన్ను నేనే దిద్దుకోవాలి, నన్ను నేనే పదును పెట్టుకోవాలనుకొని ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన. అట్లా. సో ఇప్పుడు V6 తీన్మార్ వార్తలకి వెళ్ళారు. తర్వాత ఏంటి మీ లైఫ్ ఏమన్నా కొంతమందికి చేరువ చేసిందా? బికాజ్ మీలాగే ఇప్పుడు మీరు తుపాకి రాముడు సినిమా చేశారు, మిత్రి సత్యన్న, ఆయన కూడా మీరందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చినారు. ఏమన్నా మీకు అది యూజ్ అయిందా? కొంత యూజ్ అయిందండి చాలా మందికి అది. ఎందుకంటే ఏదైనా కానీ
ఆసక్తికరంగా ఉండేటువంటి ఏ అంశమైనా జనానికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు తీన్మార్ వార్తలు అనేది బాగా ఆసక్తిగా ఉండేది కాబట్టి అప్పుడు వాళ్ళు నన్ను ఎంపిక చేసారు. అప్పటికే నేను యూట్యూబ్ నుంచి వెళ్ళి ఉన్నాం కాబట్టి చేసారు. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ మందికి నేను కనెక్ట్ అయినాను. అప్పుడు రైటింగ్ వర్క్ లో కూడా మీ పార్టిసిపేషన్ ఉండేదా? అంటే వాళ్ళు ఉండేది సపరేట్ రైటర్స్. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం ఉండేది. పర్ఫార్మెన్స్ లో మాత్రం కొంచెం లీడ్ తీసుకునేవారేమో, అంటే కొన్ని యాడ్ చేయాలనుకున్నా, ఇంప్రూవైజ్ చేయాలనుకున్నా అట్లా ఆ స్వేచ్ఛ ఉండేది అట్లా. సో కమింగ్ టు రుద్రాంగి ఏంటంటే అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ మీ చేతిలోకి వచ్చింది, ఒక మంచి ఫిల్మ్, ఒక థియేట్రికల్ ఫిల్మ్. ఏంటి అది, దాని అవకాశం ఎలా వచ్చింది, దాని తర్వాత మీ లైఫ్ ఎలా మారింది? రుద్రంగి అనేది అప్పుడు నేను అంటే నాకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు ఆ కాల్ వస్తుందని. రుద్రంగి సినిమాకి అప్పటికే కొంతమందిని ప్రయత్నాలు చేసిరు అనేది తెలిసింది. తర్వాత నాకు ఆదేశ్ రవి గారని అజయ్ సామ్రాట్ గారికి ఈ రుద్రంగి దర్శకులు ఎవరైతే ఉన్నారో తనకు నంబర్ ఇచ్చినట్టు. అంటే తనకు సాటిస్ఫైడ్ కాలే అజయ్ సామ్రాట్ గారు. కొంతమందిని స్క్రూటిన్ చేసినా సాటిస్ఫై కాక ఉన్నటువంటి టైంలో ఆదేశ్ రవి గారు నా నంబర్ ఇచ్చినట్టు, ఒకసారి ఆర్ఎస్ నందన్ ట్రై చేయండి. ఇంకా నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత పిలిచారు, నేను వచ్చిన తర్వాత నాకు గెటప్ వేసారు. గెటప్ వేసిన తర్వాత కెమెరామెన్ నవ్విండు. ఆ గెటప్ చూసి నేను నచ్చేస్తాను నవ్వేసిండు. ఆటోమేటిక్గా అందరు నవ్విరాడ. నవ్వేసి మీకు మేము చెప్తామని చెప్పారు. కట్ చేస్తే నేను జస్ట్ ఇల్లు చేరుకునే లోపు ఫోన్ వచ్చింది. మీరు 45 రోజులు ఎవరికి డేట్స్ ఇవ్వద్దు, మాకే ప్యాక్ అన్నారు. నేను షాక్ అయిన, 45 రోజులు అని. అంటే అప్పటిదాకా కంటిన్యూగా ఇంత పెద్ద క్యారెక్టర్ నేను చేయలేదు. నాకు అనిపించింది, మళ్ళీ పిలిచి కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు అనిపించింది ఇది ఒక డిఫరెంట్ రోల్, మరి నేను డీల్ చేయగలను. ఎందుకంటే అటు జగపతి బాబు గారు, కాలకే ప్రభాకర్ అన్న గారు, ప్లస్ విమలారామన్ గారు, మమతా మోహన్ గారు, ఆశీష్ గాంధీ గారు, ఇట్లా అంతా పెద్ద పెద్ద బ్యాటింగ్. కానీ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది. మళ్ళీ నేను యూట్యూబ్కి వెళ్ళి వచ్చిన అప్పటి వరకు ఇంత సెటిల్డ్ యాక్షన్ లేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంకా వచ్చేసిన క్యారెక్టర్ చేసేసుకున్నా, అయిపోయింది. బాగా మంచి ప్రశంసలు వచ్చినాయి, అందరితో కూడా మంచి ప్రశంసలు. చాలామంది ఏంటంటే అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేశారన్నారు. అంత గొప్ప నటులైనటువంటి రామలింగయ్య గారితో నన్ను పోల్చడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా. సో మీకు ఇన్స్పిరేషన్ రాజబాబు గారు కదా? రాజబాబు గారు, ఆయన కూడా పాపం మంచి కామెడీ అసలు. రాజబాబు గారి అప్పుడు పాత సినిమాలు రాజబాబు గారి చూసి నేను నవ్వుకుంటుని. రాజబాబు గారు అంటే బాగా ఇమిటేట్ చేయగలరా? లేదు, అట్లాంటి ఇమిటేషన్ అసలు నేను ఏ ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయను. కానీ చాలా హ్యాపీ అన్నట్టు ఆయన, ఎందుకు ఆయన కనిపించగానే నాకు అట్లా నవ్వు వచ్చేది. రాజబాబు గారు అంటే బాగా ఇష్టం అట్లా. ఈవెన్ మీ మోతుబరి లవ్ స్టోరీ మంచి మంచి ఓటీటీలో చాలా బాగా స్ట్రీమింగ్ అవుతుంది. మీకు విత్ ఇన్ 1 వీక్ కూడా అవ్వలేదు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఎంతో. ఐ మీన్ అవును, ట్రెండింగ్ 1 అండి. ట్రెండింగ్ 1లో వచ్చింది. ట్రెండింగ్ 1 అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది కూడా యాక్చువల్లీ మారెమ్మ షూటింగ్ జరుగుతున్నప్పుడు అనిల్ గారు నన్ను అడిగారు, ఇట్లా ఒక 2 days క్యారెక్టర్ ఉంది మనది, త్వరలో స్టార్ట్ అవుతుంది, మీరు చేయాలి సార్ అంటే తప్పకుండా అని చెప్పిన. సరే విందామని చెప్పి అది అయిపోయిన తర్వాత నాకు కట్ చేస్తే ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత ఒక కాల్ చేశారు. కాల్ చేసి, సార్ మీరు ఇట్లా ఫుల్ లెంత్ రోలు మురళీధర్ గౌడ్ గారి పక్కన, అంటే తను అన్నగా మీరు తమ్ముడిగా చేయాలి సార్ అని అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పిన. అయిన తర్వాత మరి అప్పటికి నేను క్యారెక్టర్ ఏందో వినలేదు. కానీ దీనికి ముందు నేను క్యారెక్టర్ ఏందో వినేదానికంటే ముందు చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అక్కడికి శివగారును అనిల్ జిల్లా గారు పోయి కథ చెప్పారట. చెప్పినాక వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. ఆ చెప్పినప్పుడు చరణ్ అన్న అడిగినట, ఇంట్లో నర్సింగ్ యాదవ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారని అడిగిందట. అంటే ఆ కథ అంతా విన్న తర్వాత ఆ క్యారెక్టర్ విని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, మరి ఎవరు చేస్తారని. ఇట్లా ఆర్ఎస్ నందన చేస్తానని చెప్పారట. చాలా సంతోషపడ్డాడట. వెళ్ళిపోగానే ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది. చరణ్ అర్జున్ అన్న ఫోన్ చేసి, సార్ ఎక్కడన్నా అంటే నేను ఇంటికన్నా అన్న పలకరించుకునే పని. ఇప్పుడు వచ్చి నాకు శివన్నను అనిల్ గారికి ఒక కథ చెప్పారు, అందులో నర్సింగ్ యాదవ్ అనే క్యారెక్టరు మీరు చేస్తున్నారని చెప్పారు. ఆ క్యారెక్టర్ను మీరే చేయాలి తప్పకుండా, మిగతా అన్ని వెనకసి మీరు ఏం మాట్లాడుకుంటారో ఏదో కానీ క్యారెక్టర్ మీరు చేయాలి అని చెప్పిండు.
చెప్పిన తర్వాత అన్న ఎందుకంటే మ్యూజిక్ కొట్టుతాడు కాబట్టి కథను విపులంగా విని ఉంటాడు. ఓకే తప్పకుండా అన్న తర్వాత నాకు కథ చెప్పారు. నిజంగా కూడా క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వేరు ఒక విలనిజంగా అనిపిస్తుంది కామెడీలో. నేను కొత్తగా ఇప్పటివరకు అట్లాంటి షేడ్ చేయలేదు. అంటే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అప్పటికి కూడా ఈ క్యారెక్టర్ కోసం సేమ్ 4-5 ట్రై చేసిరట. ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. ఆ తర్వాత నేను మురళీధర్ గౌడ్ గారి పక్కన, అంటే తను అన్నగా నేను తమ్ముడు. నిజంగా అంటే తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది చాలా సంతోషం. మీరిద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ఆప్యాయతలు ప్రేమలు కొంతసేపు కనిపిస్తూ ఉంటే వెనకాలేమో రాజా మ్యూజిక్లో ఆర్ఆర్ వేసుకుంటూ ఉంటారు అని చెప్పి ఒకరి గురించి ఒకరు ఎలివేషన్లు ఇచ్చుకోవడం. బట్ ఆయన ఒక ఎలివేషన్ ఇస్తారు మీకు, అంటే మీరు తప్పిపోయారని చెప్పి భయపడినప్పుడు మీ వైఫ్ ఆడే తక్కువడు కాదు ఏదో అనుకుంటా పులి ఆడు అని చెప్తాడు. అప్పుడు రియల్గా మీరు వచ్చిన తర్వాత భలే సింక్ అయింది అది మాత్రం. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సార్తో కలిసి నేను షేర్ చేసుకుంటాను. నిజంగా సొంత అన్నయ్య లాగానే ఇప్పుడు నేను అన్నయ్య అని పిలిస్తే తమ్ముడు అని పలికిస్తాను. అంటే అట్లా అయిపోయాం, అట్లా కలిసి పంచుకోండి. వీళ్ళు అనుకుంటారు అప్పుడప్పుడు మేము ఎక్కడ కూర్చుంటే వీళ్ళు సొంత అన్నదమ్ములు ఎక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు అనుకుంటారు. మళ్ళీ సార్ దగ్గర ఉన్న గుప్తాన్ని ఏంటంటే మేము ఇద్దరం రెడీ అయిన తర్వాత మాకు డైరెక్టర్ గారు సీన్ చెప్పంగానే వాళ్ళంతా సెటప్ చేసుకున్న టైంలో మీ ఇద్దరం డిస్కషన్ నందా చెప్పేసి ఇట్లా అనేది ఓకే డైలాగ్ టు డైలాగ్ చేసుకుంటారు. అది అంటే ఆ వర్క్ డెడికేషన్ అట్లా ఉన్నది కాబట్టి అంత బాగా వచ్చింది. ఆ సీన్లు ప్రతి సీన్ కూడా ఒక డిస్కషన్ ఉండేది అన్నయ్యకు నాకు ఇద్దరు అట్లా షేర్ చేసుకొని అట్లా బాగా వచ్చింది. మాకు బాగా ఇష్టంగా అంటే చెప్పుకున్న సీన్ మాట్లాడు ఆ చెంపులో చేపెట్టి ఉంగరాలు ఆడుకున్నట్టు ఆడుకుంటారు మీరు. అది అసలు బాగా అనిపించింది ఆ సీన్ చేసేటప్పుడు కూడా. ఫస్ట్ అది పెద్ద సీన్ దాపు సింగిల్ టేక్లో అయిపోయింది ఆల్మోస్ట్. అంటే టేక్ టు టేక్ చేసేసుకున్నారు, కానీ మేము ఇద్దరు ఇంప్రూవైజ్ చేసుకున్నాం కొంత. డైరెక్టర్ శివ గారు ఏదైతే చెప్పిండో దాన్ని బేస్ చేసుకుని ఇంకా మేము ఇద్దరు మాట్లాడుకొని ఇట్లా వేద్దాం ఈ డైలాగ్ వేద్దాం అనే అన్నయ్య కూడా బాగా. అంటే ఆ సీన్ డిస్కషన్ అనేది ఓసిడి ఉంటుంది కదా అందులో బాగానే ఉందండి. రియల్ లైఫ్ లో ఏమన్నా అలాగా పర్ఫెక్ట్ గా ఉండాలండి అమ్మ నిన్ను అవి లేదండి, స్త్రీ ఉండాలి అవి లేవు, కానీ అంటే నీట్గా ఉండాలని ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన దానికి అందులో అట్లుంటుంది క్యారెక్టర్ పరంగా, అది క్యారెక్టర్ పరంగా. కాకపోతే ఏంటంటే ఒక మనిషికి మంచి అయిపోయిన పర్లేదు కానీ చెడు చేయొద్దు అనేది ఉంటుంది. అందులో ఆర్థికంగా ఎవరిని నష్టం చేయొద్దు అనేది మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని తన కుటుంబం కోసమో తన కష్టకాలంలో దాన్ని ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటాడు. అట్లాంటిది ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి ఆ తత్వాన్ని అలవర్చుకోవాలి. అందుకే అట్లాంటి ఆర్థికంగానైతే వాళ్ళని నష్టం చేయొద్దు అనేది నా ఆలోచన. సూపర్. సో ఇప్పుడు మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, మీరు గవర్నమెంట్ టీచర్, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? లేదండి, అంతకుముందు అయితే మామూలుగా సెలవులలోనే నేను నా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాను. మిగతా టైంలో కరెక్ట్ టైం టు టైం ఒక డెడికేటెడ్గా నేను జాయిన్ అయిన 2.5 ఏళ్ళనే ఉత్తమ ఉపాధ్యాయుడు అనే దానిలో నా ఐటెం రాయడం జరిగింది. అంటే అంత హార్డ్ వర్క్ చేసేటోళ్ళు మేము వాస్తవంగా. చాలామంది పిల్లల్ని ఆర్బీసీలో డే బై డే పిల్లలకు హోమ్ సిక్ కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్ చేసేటోని 120 మంది డ్రాప్ అవుట్స్ని తీసుకొచ్చి జాయిన్ చేసినాం పిల్లలు. అంటే చాలా హార్డ్ వర్క్ చేసేది. వర్షంలో కూడా పిల్లలకు అంటే ఈ చదువు మీద ఉన్నటువంటి గొప్పతనం మోటివేట్ చేసి, తల్లిదండ్రులను మోటివేట్ చేసి పిల్లలను తీసుకొచ్చేది. అట్లా బాగా హార్డ్ వర్క్ చేసేది. అట్లా మమ్మల్ని గుర్తించి అప్పుడు ఉన్నటువంటి మంత్రిని ఆర్డీఓ గంగారాము సార్ అప్పుడు పిలిస్తే సుమిత డాబరా గారు ఉండే, పిలిచి మాతో ప్రోగ్రామ్ చేయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా కూడా నేను మన ఈ గంజాయి మీద ప్లస్ ఓటు మీద ఇవన్నిటి మీద గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటికి రాసి చేయడం జరిగింది. అట్లా సెలవులు ఉన్నప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా నేను స్ప్రెడ్ అవ్వాలి, నా నటనా ప్రపంచాన్ని విస్తరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు సెలవు పెట్టుకోవడం జరిగింది. అట్లా మీకు ఎప్పుడన్నా విజిట్ చేసినప్పుడు అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా అప్పుడప్పుడు స్కిట్ చూసి ఆనందపడి పర్ఫామ్ చేయమని అడిగి మిమ్మల్ని కొంచెం పుష్ చేసి ఇలాంటివన్నీ ఉండవు కదా? నా డైలాగులు కూడా చెప్పేటోళ్ళు. నాకు ఫోన్ వాళ్ళు నా డైలాగ్ చెప్తాను, ఈ మధ్యనే ఒకసారి ఆ డైలాగ్ చెప్పాలి అంటే ఇట్లా చాలామంది నాకు ఇప్పుడు
కులం మతం ఈ హోదా ఇవన్నిటితో సంబంధం లేకుండా చాలామంది కాల్ చేస్తారు, ప్రేమ మాట్లాడతారు. ప్లస్ ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా వల్గర్ లేకుండా కనెక్ట్ అయి ఉన్నది. ఆ మాటలు ఇంటి ఏదో వాళ్ళకి ఆనందం కలుగుతుంది, ఆయన చేతులు చూస్తే ఏదో ఆనందం కలుగుతుంది, ఆ భావం వాళ్ళు ఫిక్స్ అయినారు. అందుకోసం కొందరు అంటారు నన్ను, నువ్వు లుంగి పట్టుకొని కనిపిస్తే నవ్వుతావు అని అంటారు. ఇంక అంతకంటే ఏం కావాలండి ఒక ఆర్టిస్ట్కు. కాబట్టి అందుకే ఇది అంటే నాకు తెలిసి నా గొప్పతనం ఏమి లేదు ఇలా. మా అమ్మ నాన్న ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, ఇలా నేను వాళ్ళ కడుపులో పుట్టి నన్ను నవ్వడం కోసమే ఆ భగవంతుడు ఇక్కడికి పంపిండేమో అని అనిపిస్తుంది. ఇంతమంది ఆశీస్సులు, ఇంతమంది ఆనందం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకోసమనే నా జీవితంలో అంటే నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నవ్వించాలి, ఆ నవ్వించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలి. పైనున్న నా కళ్ళ ముందు లేకపోయినా పైనున్న మా అమ్మ నాన్న ఎప్పుడు వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటాను. ఈ జర్నీ మొత్తంలో ఎప్పుడు మిమ్మల్ని అంటే ఇప్పుడు కామెడీ అంటే మీకు కొంచెం సెక్షువల్ బేస్డ్, జెండర్ని తక్కువ చేసి లేదంటే ఒకరు వేసి డబుల్ మీనింగ్లు, ఈ డబుల్ డోసేజ్ బాగా ఉంటుంది, డబుల్ మీనింగ్ డోసేజ్ ఇలాంటివి ఎప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేదా? బికాజ్ వ్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి. నేను వ్యూస్ కోసమో లేకపోతే సంపాదన కోసమో ఇవి స్టార్ట్ చేయలేదు. నేను చెప్పాను ముందే మీకు, నా తల్లి ఏ భాష అయితే నేర్పించిందో ఆ భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈ ప్రపంచానికి ఒక గొప్పగా చూపెట్టాలన్నటువంటి సంకల్పంతో నచ్చినటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ నువ్వు వల్గర్గా ఉండాలి, ఇంకోలు వినే సెటర్లు వేసి ఆనందపడాలి, ఇంకోలు ఏమో చేసి అది కాదు అట్లా ఎప్పుడు నేను ఆలోచించలేదు. నవ్వుతే చాలు, నేను చేసే కాన్సెప్ట్ వల్ల నవ్వాలి, అది ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండద్దని మాత్రమే అనుకుంటుంది అంతే. సో మీరు మొదలైన జర్నీకి ఇప్పటికీ చూసుకుంటే చాలా దూరం వచ్చారు, ఇంకా లాంగ్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మీ ఫ్యూచర్ ఎప్పుడైతే సినిమాల్లోకి ఎంటర్ అయ్యారో మీ ఫ్యూచర్ కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా తెలియని ఒక అహంకారం, ఒక గర్వం ఇలాంటిది ఎప్పుడు మీ లోపల ప్రవేశించిందని మీరు ఎప్పుడు అనుకోలేదా? లేదండి, ఇప్పటివరకు అయితే అట్లాంటివి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఏం తీసుకురాలి, ఏం తీసుకుపోం. మన పాత్ర కొంతకాలం ఇక్కడ ఉంటుంది, ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. నేను సహజంగా ఎట్లనైతే ఉన్నానో అట్లనే వెళ్ళిపోతే చాలా హ్యాపీ. ఈ అహంకారం హోదాతోని అంటే అధికారంతోని, హోదాతోని, డబ్బుతోని ఇవన్నిటితో తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది? ఏం రాదు కదా. ఇంకా ఒరిజినల్గా మనం ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతాం మనం. నేను ఇది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంకోటి అహంకారం అంటే నా చుట్టూ కానీ నా దరిదాపులోకి రావద్దనే నేను కోరుకుంటా ఇప్పుడు కూడా. ఏమన్నా మీరు నేను సేమే, అందుకే నేను ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని అని నేను ఎప్పుడు చెప్పుకోను. నేను నిజంగా కూడా గొప్పవాడిని కాదు. నా పని వల్లనే ఈ గొప్పతనం వచ్చింది తప్ప ఆ పని గొప్పది నేను కాదు. బాగా చెప్పారు. యాక్చువల్లీ మీతో మీకు బాగా పరిచయస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి మంచి సక్సెస్ చూశారు. తర్వాత నేను విన్నది, నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు మీతో పనిచేసిన వాళ్ళు, మీరు కలిసి పనిచేసిన వాళ్ళు. తర్వాత పాపం వాళ్ళు డౌన్ అయ్యారు. అంటే వాళ్ళు ఆ సక్సెస్లో ఉన్నప్పుడు చాలామంది తలపొగరెక్కింది బాగా అని చెప్పి కమెంట్ చేసిన వాళ్ళు విన్నాను. తర్వాత పాపం వాళ్ళు డౌన్ కూడా అయ్యారు. సో అందుకని బేసికల్లీ జనరల్లీ అడిగాను. నిజమేనండి, ఎందుకంటే ఒక మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. నిజంగా కూడా అట్లనే ఉండాలి, అది అవసరం కూడా. ఎందుకంటే నీ పనిలో నైపుణ్యాన్ని పెంచుకుంటావు, ఆ పని ద్వారా వచ్చేటువంటి గొప్పతనాన్ని అహంకారంగా ఎప్పుడు చూపెట్టద్దు, అది అవసరం కూడా లేదు. నువ్వు ఎంతనైతే నువ్వు మొదట ఏ అడుగైతే వేసినావు అది గుర్తుపెట్టుకొని పని చేసుకుంటే చాలా, అవన్నీ నాకు తెలిసి రావు. ఎందుకంటే నువ్వు అవకాశం కోసం ఎంతనైతే అప్పుడు తాపత్రయపడ్డావో ఇవాళ అదే అవకాశం కోసం తాపత్రయపడు, అదే అవకాశం కోసం కష్టపడు, అదే ఆనందాన్ని అందించాలి తప్ప అహంకారం వల్ల మనం ఏ రోజైతే అహంకారం అనేటువంటి ఒక పదం మన మైండ్లోకి వచ్చిందో ఆగిపోవడం, అభివృద్ధికి దిగజారిపోవడం అంటే అభివృద్ధి తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకోసమే అవన్నీ అవసరం లేదు. కరెక్ట్, సూపర్. సో ఇప్పటిదాకా చాలా మంచి మంచి మాటలు అన్నీ చెప్పారు. బట్ నేను ఆ ఆటో దగ్గర నా బుగ్గలు బాగా నొప్పి వచ్చినాయి. అలాంటిది ఇంకొకటి ఏదైనా ప్లీజ్ మా ఆడియన్స్ కోసం ఇంకొకటి ఏదైనా మీ కాన్వర్జేషన్ ఒకటి చెప్పండి. మామూలుగా పెండతట్ట అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన, పెండతట్ట షార్ట్ ఫిల్మ్ ఆ పేరు పెట్టినప్పుడే చాలా మంది నాకు ఫోన్ చేసిన వీరు అన్న టైటిల్స్ అన్ని డిఫరెంట్ పెడతావు, అసలు ఈ టైటిల్స్ ఎవరన్నా అడుగుతావు అంటే ఎవరిని అడగా అన్ని నేనే. నేను చెప్పిన కదా ఫెయిల్ అయినా పాస్ అయినా నేనే కారణం కావాలి, నా షార్ట్ ఫిల్మ్ కారణం నేనే, అది మంచిగా కాబట్టి అట్లా పెండతట్ట అని పెట్టినప్పుడే టైటిల్కి నవ్వారు. అందులో బర్రెలు కాసేటువంటి పిల్లగానికి
ఆ పెండ కోసం వచ్చే పిల్లకి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్. అయితే పాపం ఆ ఇల్లు కూడా సేమ్ ఓ 2-3 రోజులకి వెళ్ళి ఆమె పెండకు రాదు. ఈయన ఒక్కడు ఆలోచిస్తూ ఉంటాడు మా బుజ్జి ఏం చేస్తుందో అని. ఆమె పేరు సమ్మక్క. అట్లా మా బుజ్జి ఏం చేస్తుంది, ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు, ఫోన్లు ఉంటాయి వాళ్ళకు. ఈయన బర్ల కాడ కూర్చొని ఫోన్ చేస్తాడు, హలో హలో బుజ్జి ఏం చేస్తాను, నీ గురించి ఆలోచిస్తాను ఉంటుంది. బుజ్జి చెప్పు, నేను చూడాలనిపిస్తుందండి. అవునా, నాకు కూడా నేను చూడాలనిపిస్తుంది. ఇగో ఏ బర్రెని చూసినా నేను చూసినట్టే అనిపిస్తుంది. ఏ బర్రె మాట్లాడినా నువ్వు మాట్లాడినట్టే అనిపిస్తుంది. అవునా, నాకు కూడా ఎవరి పెంటకు వచ్చినా నువ్వు వచ్చినట్టే అనిపిస్తుంది. ఎవరి తట్ట పట్టుకొని బర్రెలను కురికినా నువ్వు ఉరికినట్టే అనిపిస్తుంది. నేను చూడాలనిపిస్తుంది రాజు, దా తట్ట పట్టుకొని రా, నన్ను చూసినట్టు ఉంటుంది, పెండ వేసుకపోయినట్టు ఉంటుంది. బట్ అది చాలా జెన్యూన్ ఎమోషన్. అంటే వాళ్ళ ప్రపంచం గేదెలు కాబట్టి వాడి ప్రపంచంలో ఆమె కనిపిస్తుంది, ఈమె ప్రపంచం పెండ కాబట్టి ఎవరు వచ్చినా ఆడు వచ్చినట్టు వారు. జెన్యూన్ లవ్ అది. బట్ ఏంటంటే చాలా హ్యూమర్ ఉంది అట్లా. అంటే వాళ్ళ ట్రాక్ అది, వాళ్ళ ప్రపంచం అంతా అదే. అందుకోసం నన్ను లగ్గమైనాక కూడా వాళ్ళకి ఏం కోరికలు అది యాక్చువల్ పార్ట్ 2లో ఉండే. అవు బుజ్జి, నేను మరి వాళ్ళు అంటారు, వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు అన్నట్టు, ఓ చదువుకున్నోనికి ఇస్తావే నువ్వు మంచిగా బతుకుతావంటే, చదువుకోకపోతే మంచి మనసున్నోడు మంచి మనూళ్ళనే ఉంటాడు, బర్రెలు కాస్తాడు అని చెప్తున్నారు. అవునా అంటే వీళ్ళందరూ అవురా, ఆమెకు ఇంత చదువుకున్నది, ఆమె నువ్వు చేసుకొని ఏం చేస్తానంట, ఏం చేసిరేంది బర్రెల పెండ అంతా తీసి కుప్పేసుకుంటుంటుంది రోజు అంటాడు. అంటే ఇప్పుడు ఈ కుప్ప పెండ అమ్ముకున్నావు అనుకుని పైసలు వస్తాయి అంటాడు, బర్రెలు కాస్తే పైసలు వస్తాయి నాకు, ఈ బర్రె పెండకు కూడా పైసలు వస్తాయి, మేము మంచిగా బతుకుతాం అంటాడు. అంటే ఎంత నిర్మలత్వం ఉంటుంది చూడండి వాళ్ళ ప్రేమలో. ఏదో వాళ్ళు ఇప్పుడు పోయి ప్రేమ అంటే ఏదో పబ్బులో పోవుడు, ఏదో మన ఇదేంటి పార్కులో పోవుడు, పెద్ద పెద్ద హోటళ్ళకు పోవుడు, అది కాదండి. నిర్మలమైన ప్రేమ ఎప్పుడైనా నిర్మలంగానే ఉంటుంది. ఒకరి వినొకరికి అఫెక్షన్ ఉంటుంది. అక్కడ మనకి ఎంత సంపాదన ఉన్నది అనేది కాదు, ఆ ప్రేమలో ఎంత సంతోషం ఉన్నది అనేది గొప్పది. వీళ్ళిద్దరి మధ్యలో అలాంటి సంతోషం ఉంటుంది. వాళ్ళ ప్రపంచం ఎంత గొప్పగా ఉన్నదో అట్లా. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అది, అలా ఒక సంతృప్తి ఉంది, ఒక సంతోషం వెయిట్ చేసుకుని ఆ కథ రాయడం జరిగింది. పెండ తట్ట. బట్ చాలా చాలా డీప్గా ఆలోచిస్తున్నారు మీరు. అది తర్వాత అంతరార్థం వెతికితే కనిపిస్తుంది, చాలా డీప్గా ఆలోచిస్తారు. అంటే డైలాగులు కూడా ఎక్కడ కూడా వల్గర్ అనిపించ, సందర్భానుసారంగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆమె పాపం పెండకత్తది, పెండకచ్చి తట్ట నిన్నాక ఆమెకు లేవది, లేని తర్వాత ఎట్లా మరి ఎవరు అక్కడ ఎవరు ఉండరు, మళ్ళీ బర్రెల రాజే కనిపిస్తాడు. ఆ రాజు ఒక్కడే కనిపిస్తాడు. ఆ రాజు కనిపించినప్పుడు మాత్రమే మనకు మన పిలుస్తుంది, ఏ అంటది. అప్పుడు చూస్తాడు, చూసి ఇవ్వాలి కూడా నిన్నే అంటది. అప్పుడు ఆయన ఎగ్జైట్ అవుతాడు, నన్నా నిన్నే అంటది. ఓ కొడుకా నన్నేనాట అని కట్టకూడదు మొత్తం. అంటే చూడు ఎంత ఆనందం ఉంటుంది. అంటే ఒక ఆడపిల్ల నన్ను పిలిచింది అని ఒక సంతోషం. అప్పటిదాకా ఆ పిలిపినటువంటి వ్యక్తి పోతాడు, ఏంది అంటే ఎత్తవా అంటది, లేతలేదా అని టిట్స్ మీద అక్కడ ఆ సందర్భం చూడండి. లేతే నిన్ను ఎందుకు వెళ్తానా ఉంటుంది. అంటే ఆ సందర్భంలో ఎక్కడ వేరే ఉండదు, ఎక్కడ మీన్ అనగానే సరే ఎత్తుతా పాటు అని లేవట్టి ఎత్తుతాడు. మళ్ళా పెండకత్తావా అంటే రాను అంటది. అదే అంటే నిన్ను చూడటానికి అత్తా అంటది. ఆనందపడతా వెళ్ళిపోతుంది తప్ప ఇక మళ్ళీ ఇట్లా కట్టబట్టుకుంటే సంబరపడతా ఉంటుంది. చూడండి ఎంత హ్యాపీ. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసిన భాష, వాళ్ళలో ఉన్నట్టు మనసులో ఉన్నటువంటి ఒక నిర్మలత్వం అక్కడ కనిపిస్తుంది అంతే, ఏది ఉండదు. జనానికి ఎంటర్టైన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అట్లా బేస్ చేసుకుని సీన్ రాసేటప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాను నేను, ఎక్కడ ఉండదు. అట్లా ఇలా జనాలు కనెక్ట్ అవ్వడానికి బొగ్గలు నొప్పి వచ్చినాయి, నవ్వే సూపర్ అండి, అసలు సూపర్. మీకు యాక్చువల్లీ మేమందరం మీ కామెడీకి దాసోహం అయిపోయాం. మీ సదా ఇలా మీ నుంచి అద్భుతమైన కామెడీ, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్
కైండ్ ఆఫ్ వీడియోస్ కానీ లేదంటే సినిమాల్లో కానీ మీ పర్ఫార్మెన్సెస్ మాకు కనిపిస్తూనే ఉండాలి. మీరు మాకు ఎప్పుడు దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. ఐ డ్రీమ్ మీడియా తరపు నుంచి మీ సక్సెస్ని మేము కోరుకుంటున్నాం. సెలబ్రేట్ చేసుకుందాం మళ్ళీ ఎప్పుడైనా మీరు మళ్ళీ మాకు టైం ఇస్తే. అందరికీ మళ్ళొకసారి శనార్థి. మీరందరూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.